you actually assist him with the magic? We were supposed to leave a few days back, but we couldn't get the business class tickets. డబ్బు, పేరు, ప్రతిష్టాధికారం వీటిలో ఏది కోల్పోయినా జీవితంలో సంపాదించుకోవచ్చు. ప్రాణ స్నేహితుని కోల్పోతే ఇట్స్ ఎ గ్రేట్ లాస్. ఎవడు వాడు? కనిపెట్టేద్దాం సార్, కనిపెట్టేద్దాం. ఎందుకంటే ఇన్ని హత్యల్లో మాకు దొరికిన ఒక క్లూ ఇప్పుడు ఈ హత్యలో దొరికింది. అదేమిటంటే ఇదే స్టేజ్ మీద 20 నిమిషాలుగా ఒక పెద్ద మెజిషియన్ చేయగలిగే మ్యాజిక్ షోని ఎటువంటి తడబాటు లేకుండా తెలివిగా మాయ చేశాడు. కానీ అదే సమయంలో ఒరిజినల్ మెజిషియన్ డేవిడ్ స్కేల్ కదా, అతనికి 8 గంటల పాటు మన స్పృహలోకి రానంతగా ఎనస్థీషియా ఇచ్చాడు. మ్యాజిక్ తెలిసిన డాక్టర్ లేదా వైద్యం తెలిసిన మెజిషియన్, కరెక్ట్ సార్? కరెక్ట్. ఎస్ సార్, దట్స్ అవర్ వైల్డ్ సస్పిషన్. పట్టేద్దాం సార్, దిగేసాం. వెంకట్ మీరుగా పట్టుకుంటే ప్రాణాలతో మిగులుతాడు. మణికంఠ సార్, ఇలా క్రూరంగా మాట్లాడేవాడిని కూడా కొంచెం నమ్మచ్చు. గుసగుసగా మాట్లాడేవాడిని అసలు ఈ వ్యక్తికి ఈ కేసుకి సంబంధం ఉందని నువ్వు అనుకుంటున్నావా? ఏంటి సార్, ఆయన చూడడానికి మంచి వాళ్ళ ఉన్నాడు, స్టైల్గా ఉన్నాడు, చక్కగా నడుస్తున్నాడు. అలాంటిదే ఉండదు సార్. ఉంటుంది ఉంటుంది, తప్పకుండా ఉంటుంది సార్. ఏంట్రా ఇదంతా? హెల్త్ మినిస్టర్ కదమ్మా. బేబీ మన పరువు పెంచావబ్బా. నేనబ్బా హెల్త్ మినిస్టర్. తెలుసన్నా, తెలుసు. భార్గవ్, పిఎం, ప్రెసిడెంట్, సీఎం అందరూ ఫాలో చేసి ఆతాహై పోతాహై అని హిందీలో ఏవేవో మాట్లాడారబ్బా. నేనే అవార్డు తీసుకున్న మాదిరి మాట్లాడారబ్బా. స్కూటర్ లో మనమేనబ్బా ట్రెండింగ్. సార్, ట్విట్టర్ గురించి అంటున్నారు. మర్యాద మర్యాద. భార్గవ్, నువ్వు ఊహించింది ఒకటి, అన్నగా నేను చేసి పెడతాను. ఏం కావాలో అడుగు. అదేం వద్దన్నా. ఉస్మానియా తీసుకుంటా. గవర్నమెంట్ సార్. ఏంది గవర్నమెంట్? చెప్పు, ఏంది గవర్నమెంట్? మనం చూడదు గవర్నమెంట్. సారీ సార్. భార్గవ్, గవర్నమెంట్ అంటే ఏందబ్బా? ఎంతగానో మీరు ఆలోచించుంటారు గానా. చెప్పండి. ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. ఏం భార్గవ్? అవును అవును. భార్గవ్, అన్న ప్రేమతో అంటున్నాడు. బుద్ధిమంతుల రాజకీయాల్లోకి వచ్చే అన్న పట్టుబట్టాడు. ఈ ఏడాది మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్ లో నువ్వు హెడ్ గా నిలుస్తున్నావు, గెలుస్తున్నావు. ఏ నాగనా పోల్తండి. నానా తూరి పెప్ప తిరిగి నుంచు. అరే తూరి పెప్ప తిరిగి నుంచామంటే పాడు కళ్ళు, పాపి కళ్ళు, ఊరు కళ్ళు, లోకం కళ్ళు, కుక్క కళ్ళు, నక్క కళ్ళు, అన్ని కళ్ళు అగ్గి బుక్క వాళ్ళ ఉన్నాయి. నేను అడిగినప్పుడే నువ్వు సమాధానం చెప్పాలి. జాగ్రత్త. నీకు సపోర్ట్ మేమున్నావమ్మా, మా టీం ఉందమ్మా. పోనీ నీ మూడో భర్త మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో నువ్వే చెప్పమ్మా. చించావులే, ఇంతకు ముందు నా ఇద్దరు మొగుళ్ళతో కూడా ఇదే ఇలాంటి వాళ్ళని కలపడానికే ఈ కార్యక్రమం పెట్టింది. అర్థం చేసుకోమ్మా. చెప్పు. ఎవరికి భయపడకలేదు, మేము ఉన్నాం, మా టీం ఉంది. చెప్పమ్మా. పట్టని చెప్పమ్మా. అయ్యో షిట్. ఏడితే నేచురల్ గా ఉండేది కదా. హాయ్ బడ్డీ. హాయ్ బడ్డీ. నువ్వా? ఏంటి బడ్డీ, నీకు గుడ్ న్యూస్. పని మనసు వెళ్ళిపోతావా? ఏంటి బడ్డీ, నేను చేస్తున్న షో ఇక మీద నువ్వు చేయబోతున్నావు. సూపర్ బడ్డీ, అత్తరు కొడదాం. ఎవరు బడ్డీ గెస్ట్? గెస్ట్ ఒక డాక్టర్. అతని పేరు భార్గవ్. వాళ్ళ ఏరియాలో అతన్ని 5 రూపాయల డాక్టర్ అంటారు. అతనికి వాట్సాప్ లేదు, ఫేస్బుక్ లేదు, ట్విట్టర్ లో అకౌంట్ లేదు. మరీ ముఖ్యంగా అతని దగ్గర సెల్ ఫోన్ కూడా లేదు. అతను మనిషే కాదు. అవుకా రే, మన ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే అతను ఇంతవరకు ఏ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది లేదు. అతన్ని ఎలాగైనా నువ్వు కన్విన్స్ చేసి మన ఛానల్ కి రప్పించాలి. ఇంకోట ఎత్తేద్దామా? ఎత్తేద్దాం కా. రిసెప్షన్ నుంచి షీలా అనే అమ్మాయి ఫోన్ లో మాట్లాడింది. వాయిస్ అక్క. ఏంట్రా క్లినిక్ పెద్దదిగా ఉంది. రైస్ గోడౌన్ ని హాస్పిటల్ గా మార్చేసినట్టున్నాడు. వెళ్ళి షీలాని అడిగామనుకో అన్ని డీటెయిల్ తెలుస్తాయి. నేను ముందు షీలాతో మాట్లాడాలి. వెర్ ఇస్ ద షీలా? షీలా షీలా షీలా. ఏందబ్బా నేలకేనా? ఆడెట్టిపో. ఆయా నీతో నాకేంటి మాటలు? రిసెప్షన్ లో ఉన్న షీలాని బిలువ, నేను మాట్లాడాలి. నేనే షీలా. యూ షీలా? యా. వాలిపోయే వయసులో వాణిశ్రీ ఫీలింగా? ఆల్ మై డ్రీమ్స్ డిలీటెడ్. డాక్టర్ ఎక్కడో అడగరా. హే, డాక్టర్ భార్గవతో మాట్లాడాలి. పిలిచిరాబా. 4:15కి డాక్టర్ గారు వస్తారు. ఆడబోయి కూర్చో.
ఏమ్మా దీన్ని చూపించడానికి వచ్చిందా? అయ్యో పాప మొహం ఏంది గుంట పట్ట గుండ్రా ఇలా ఉంది. అబ్బి ముందా నెత్తి మీద ఉన్న కుప్ప తొట్టిలో అయ్యి వేస్తాను. నా టైం. నువ్వు పోయి ఫ్లోర్ దుడువు పో. వెయిట్ చేద్దాం. సిమ్మటం నేనే, తొడవటం నేనే, టోకెన్లు ఇవ్వటం నేనే. చూసావా, తుడిచిన చోటే తుడుస్తోంది. ఇదేంటి ఈ 500 నోటు రద్దు చేశారా? కట్లు కట్లు పడేస్తున్నాడు. హలో బూడిద గుమ్మడికాయతలా, కమియార్. ఏంటి అందరూ 5 రూపాయలు వేస్తే నువ్వు కట్లు కట్లు పడేస్తున్నావు? పోయినేడు గాంధీనగర్లో నా బిడ్డకి యాక్సిడెంట్ అయింది. డాక్టర్లు బతికే అవకాశం లేదని చేతులు ఎత్తేశారు. ఈ భార్గవ్ డాక్టరే దేవుడికి మళ్ళీ వచ్చి బతికించారు. ఇప్పుడు వాడు అమెరికాలో పనిచేస్తూ 2 లక్షలు మొదటి నెల జీతం పంపించాడు. ధర్మం అయితే ఇది దేవుడి హుండీలో వెయ్యాలి. నాకు దేవుడు భార్గవ్ బాబు గారే, అందుకే ఇందులో వేసి వెళ్తున్నాను. ఇది కూడా వారు ఖర్చు పెట్టుకోరు, ఇంకో మంచి ప్రాణం కాపాడడానికి ఖర్చు పెడతారు. రేకోట ఏంటి? ఒకటే క్యూరియాసిటీగా ఉందిరా. ఆ మనిషిని మీట్ అయి తీరాలి. నీ హోలీ ఏంజల్ని ఆయన ఎక్కడున్నారో అడగరా. ఇదిగా డాక్టర్ ఎక్కడ ఉంటారు ఇప్పుడు? ఇప్పుడు ప్లే టైం కాలనీ గ్రౌండ్ లో ఉంటారు. మీరు ఆడకు పోవాలండి, డాక్టర్ గారికి తెలిస్తే తిడతారు. హోలీ షిట్, ఆల్ వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్. కోట ఇళ్లలో డాక్టర్ నెట్ట కనిపెట్టాలరా. ఓయ్ ఓయ్ తమ్ముడు ఇట్లారా. ఓయ్ తమ్ముడు నిన్నేరా, రారా. గూగుల్ నోట్ చేయరా. చూడు ఏందకా రే, ఇక్కడ ఎవడు 5 రూపాయలు డాక్టర్? మొహం చూడగానే ఎవడు డాక్టర్లా ఉంటాడో ఆడే డాక్టర్. ఇక మీరు వెళ్ళిపోవచ్చు. స్మార్ట్ గా ఉన్నావునా? థ్యాంక్స్ అమ్మా. సర్లే సైడ్ ఇవ్వు, ఒకసారి మానవు చూద్దాం. అట్టంటోడు అక్కడ లేడు కదరా తమ్ముడు. నీకు తెలవడా? ఆహా నీకు తెలవడా? ఆహా అది ఆడే పో. 5 రూపాయలు డాక్టర్ పట్టుకొని పో. వాడా ఆడేనాక మొహం చూడు, చీపిని పట్టుకున్నాడు, బ్యాట్ని పట్టుకున్నాడే, ఆడే పట్టుకొని పో. వీళ్ళ నేను ఇంటర్వ్యూ చేయబోయేది. సరేలే తమ్ముడు, కొంచెం నాతో రా, నీతో సెపరేట్ గా మాట్లాడాలి. అక్క డాక్టర్ చూసి బాతాడు. నేను 4 లైన్లో లేననుకో అరుస్తాడు. నేను ఫీల్డింగ్ చేయాలి, నువ్వు చేయి అక్క. పెద్ద వచ్చాడు ధోని 6 కొట్టడానికి. నేను వచ్చినప్పుడు చూస్తున్నా, ఒక బాల్ కూడా కొట్టలేకపోయాడు. వాళ్ళకి చెప్పిరా, నీకు రోజ్ మిల్క్ ఇప్పిస్తా. రోజ్ మిల్కా? అనో 4 లైన్లో మనిషి నెట్టు వచ్చేస్తా. వెళ్ళమ్మా ఇప్పుడు. చూడు, చూడ్డానికి మంచి పిల్లాడిలా ఉన్నావు. ఈ అక్క కోసం ఒక్క హెల్ప్ చేస్తావా? కానీ అక్క, ఈ 5 రూపాయల పిచ్చి డాక్టర్ ఉన్నాడే అక్క, ఆడికి బాగా కోపం అంట. ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఒప్పుకోడంట. కోపం ఎక్కువే మరి. మాటకు మాట పెరిగినప్పుడు టప్పుని కొడతాడు కూడా. అప్పుడు నువ్వే కరెక్ట్. రేపు ఎలాగైనా నువ్వు మూట కట్టి స్టూడియోకి తీసుకురావా? అక్క కోసం ప్లీజ్. నీ కోసం తీసుకొస్తానక్క. అమ్మ ప్రామిస్. అక్క ప్రామిస్. ప్రపంచంలో ఉన్న టీవీ ఛానల్స్ లో ఇట్లాంటి డ్రామా నేను ఇంతవరకు చూడలేదు. నువ్వు అక్క అని పిలవటం, నువ్వు తమ్ముడు అని పిలవటం, నాకే ఒళ్ళు కంపరెత్తారా. తమ్ముడు తప్పుగా అనుకోకు, ఖర్చు కొంచుకో. అక్క ఓదక్క పర్లేదు, మనం అటెండ్ వాళ్ళం కాదు. డబ్బులు ఇచ్చి కుర్రాన్ని చెడగొట్టుకో. మరి ఒకే ఒక్క సెల్ఫీ తీ, అందరికి సినిమా లెవెల్లో చూపిస్తాడు. ఏమ్మా హ్యాపీనా? తమ్ముడు నవ్వరా. సరే నంబర్ ఇవ్వు, ఫోటో వాట్సాప్ చేస్తాను. 48259755. ఏంటమ్మా ల్యాండ్ లైనా? అవును, మన చిన్న గుట్టు పీసీఓ. దానికి పంపించండి, నేను అటువైపు వెళ్ళినప్పుడు తీసుకుంటా. అక్క తను ఇంకా 80s లోనే ఉన్నాడక్క, పాత బ్యాచ్. తమ్ముడు ఈ అక్కని మర్చిపోవుగా. ఏంటక్క రోజ్ మిల్క్ కూడా నా చేత తాగించావు, వదిలేస్తానా? తెల్లారి 10 అవగానే డాక్టర్ నీ ముందుంటాడు. పోయిరాక నువ్వు. బాయ్ తమ్ముడు. ఓకే ఓకే. అనో సరే అన్న, నేను ఆడిని పిలిచాను. స్మార్ట్ ఉన్నావు. సూపర్ అన్న. ఇంకా ఎంతసేపు రా? పెద్దవాళ్ళు ఎప్పుడు ఇంతే, కొంచెం ఆలస్యంగానే వస్తారు. కోట వస్తాడంటావా? వస్తారక్క. ఆటో. హోలీ షిట్. ఏంట్రా తమ్ముడు అక్కడే వచ్చాడు? చచ్చా. తమ్ముడు డాక్టర్ ఏంట్రా? ఆపరేషన్ అక్క, నేను వెళ్ళి కొంచెం అడ్జస్ట్ చేసి రమ్మన్నారు. హోలీ షిట్. సారీ సార్, మిమ్మల్ని కాదు సార్. అక్క కొట్టిచ్చానంటనా? నువ్వు చేసేదేంట్రా నీ మొహం? అక్కో మా ఏరియా మంకళమ్మ వేడుకలో నేనక్క మిమిక్రీ. డాక్టర్ కి మళ్ళీ నేను మాట్లాడి మాయ చేస్తాను, నువ్వేం భయపడకు, మేనేజ్ చేసేద్దాం. ఇప్పుడు మహేష్ బాబులా మాట్లాడు.
మాట్లాడమ్మా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతావు. ఇది రేడియో కాదు, టీవీ. వెల్కమ్ మిస్టర్ భార్గవ్. హలో సార్. మిస్టర్ భార్గవ్, యువర్ స్పీచ్ వాస్ వండర్ఫుల్ ఇన్ ద కాన్ఫరెన్స్. థ్యాంక్ యూ. ఎవరికి మీరు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఎక్స్క్లూజివ్ గా మా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు వి ఆర్ వెరీ ప్రివిలేజ్డ్. ఇట్స్ మై ప్లెజర్. ఇట్స్ us. మీరు మా ఛానల్ కి ఎలా యాక్సెప్ట్ చేశారు సార్? అంతకు మించి ఈ ఇంటర్వ్యూ కోసం ఇవి నన్ను అప్రోచ్ అయిన విధానం నాకు బాగా నచ్చింది. చాలా మర్యాదగా, చాలా హంబుల్గా. సో వీళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూకి ఒప్పుకున్నాను. మొదలు పెడదామా? రెడీ, లైట్స్ ఆన్, కెమెరా రోలింగ్, యాక్షన్. హాయ్ 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 మీ అందరికీ సాధనా సాధకులు కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది మీ తారా. ఇదే నా మొదటి షో. నా మొదటి గెస్ట్ డాక్టర్ భార్గవ్. అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే 5 రూపాయల డాక్టర్. ఈ 5 రూపాయల ఫీజు అనేది మీకు కామెడీగా అనిపించట్లేదా? ఒక సగటు ఇండియన్ యొక్క మంత్లీ ఇన్కమ్ 1570 రూపాయలు, అంటే రోజుకి 50 రూపాయలు అన్నమాట. దానికి సంబంధించినంత వరకు 5 రూపాయలు పెద్ద అమౌంటే. డాక్టర్ భార్గవ్, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలు ఆకర్షితులు అవ్వడానికి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా? చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, రాష్ట్రపతి, గవర్నర్, ఎంపీ, ఎమ్మెల్యే, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్, సింపుల్గా చెప్పాలంటే ఆల్ గవర్నమెంట్ సర్వెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో మాత్రమే చేరాలి అన్న చట్టం తీసుకొస్తే అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ అగ్రస్థానంలో ఉంటాయి. డాక్టర్ సార్, మీ కోల్డ్ ఫీవర్ వస్తే ఏ డాక్టర్ని మీట్ అవుతారు? ఏ మెడిసిన్ వేసుకుంటారు? డాక్టర్ సరళ 5వ తరగతి వరకే చదువుకుంది. మా అమ్మ, ఆవిడే మా ఫ్యామిలీ డాక్టర్. ఆవిడ పెట్టే మిరియాల రసమే మెడిసిన్స్లో కల్లా బెస్ట్ మెడిసిన్. డాక్టర్, అందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించడం సాధ్యమేనంటారా? ఇట్స్ ఇంపాసిబుల్ అంటాను. ఏంటి సార్, ఉచితంగా టీవీ, గ్రైండర్, మిక్సీ, ఫ్యాను ఓటుకి 5,000 రూపాయలు ఇచ్చే దేశం సార్ మన దేశం. మందులు మాత్రలు ఇవ్వదా ఏంటి? వైద్య రంగానికి సంబంధించి మన దేశం అగ్రస్థానంలో ఉందని మేధావర్గం అంటోంది. ఒక డాక్టర్గా మీరు అంగీకరిస్తారా? అగ్రస్థానం అని మీరు అంటున్నారు కనుక నేను కొంచెం సినిమా స్టైల్లో మన చిరంజీవి గారి ఠాగూర్లో చెప్పిన విధంగా చెప్తాను. వైద్య వృత్తికి వన్నె తెచ్చే డాక్టర్స్ని 34 దేశాలకి పంపించిన లిస్టులో ఇండియాది మొదటి స్థానం. కానీ అదే సమయం తమ దేశ ప్రజల కోసం ఉన్నతమైన వైద్య సేవలు అందించే దేశాల లిస్టులో ఇండియాది 112వ స్థానం. ప్రాపర్ మెడికల్ క్వాలిఫికేషన్ లేని డాక్టర్స్ మాత్రమే మన దేశంలో 57.3%. ఒక సంవత్సరంలో ఇండియాలో జరిగే మెడికల్ ఎర్రర్స్ మాత్రం ఎన్నో చెప్పనా? 52 లక్షలు. 120 కోట్ల మంది జనం ఉన్న ఈ దేశంలో కేవలం 120 మందికే వైద్యం అందుతుంటే అగ్రస్థానం అని ఎలా అనగలం? వైద్య రంగంలో అతిపెద్ద స్కామ్ గా మీరు ఏదనుకుంటున్నారు డాక్టర్? మెడికల్ చెకప్. మీలో ఎంతమంది నార్మల్గా ఉన్నారో చేయొద్దండి. ఒకే ఒక్కసారి మెడికల్ చెకప్కి వెళ్ళారండి, ఒక్కళ్ళు కూడా నార్మల్ అని చెయ్యెత్తరు. నార్మల్గా ఛేదించండి. నార్మల్గా ఉన్న వాళ్ళని పేషెంట్స్గా మార్చడానికి కార్పొరేట్ హాస్పిటల్స్ వాడే టెక్నికే మెడికల్ చెకప్. స్టాప్ ఇట్. ఐ యామ్ డాక్టర్ రామచంద్ర. డాక్టర్స్నే కాకుండా వైద్య వృత్తిని అవమానించే విధంగా ఉన్నాయి మీ మాటలు. ఓహో, డాక్టర్స్ అందరూ దుర్మార్గులే అన్నది మీ ఉద్దేశమా? ఖచ్చితంగా కాదు డాక్టర్. వందలాది మంది మంచి డాక్టర్స్ మధ్య వైద్య వృత్తిని వ్యాపారంగా మాత్రమే చూసే ఓ 10 మంది డాక్టర్స్ ఉండడం సహజం. వాళ్ళందరికీ నా సమాధానం కొంచెం కోపాన్ని తెప్పిస్తుంది. మీకు కోపం వచ్చిందా? డాక్టర్, మీరు ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నేను నా డ్రీమ్ని ఇంకా ఫుల్ఫిల్ చేసుకోవాలా. అది కాకుండా ఈ 5 రూపాయల డాక్టర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి? పోనీ ఒకవేళ ఎవరికైనా నచ్చితే తప్పకుండా వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అటువంటి అమ్మాయి మీకు దక్కాలని మేమందరూ వేడుకుంటాం. ఇది ఆఖరి ప్రశ్న. వాట్ ఈస్ యువర్ డ్రీమ్ డాక్టర్? ఉన్నతమైన వైద్యం, అందరికీ ఉచితం. అదే నా డ్రీమ్. థ్యాంక్ యూ డాక్టర్, ఇట్ వాస్ అ గ్రేట్ ఇంటర్వ్యూ. అద్భుతంగా సమాధానం చెప్పారు. చక్కని సమాధానం, చక్కని ప్రశ్నకి దక్కిన బహుమానం. మళ్ళీ వచ్చే వారం సాధనా సాధకుల కార్యక్రమంలో కలుసుకునేంత వరకు మీ నుంచి సెలవు కోరుకుంటోంది మీ తారా. నైస్ ఇంటర్వ్యూ. బాయ్. ఓయ్ తమ్ముడు,
నీతో కొంచెం మాట్లాడాలి రా. క్లినిక్లో నా కోసం వెయిట్ చేస్తుంటారు, నేను పోతా. రోజ్ మిల్క్ కొనిస్తారా? రోజ్ మిల్కా? నీవేలే